అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి శ్రీరమ్య వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళ ప్రెగ్నెన్సీ రాకముందే వచ్చినారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకముందే ఉండే జర్నీ, ప్రెగ్నెన్సీ డెలివరీ ఎట్లా చేసుకున్నారు అనేదాన్ని వాళ్ళే చెప్తారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ మనం మనసు పెట్టి విన్నప్పుడు మన డౌట్స్ క్లియర్ అయ్యి మనం కూడా వాళ్ళలాగానే చేసుకోగలుగుతాము. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మహేష్ రెడ్డి. నేను సీనియర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను సౌదీ అరేబియాలో ఆల్మరాయ్ కంపెనీ అని. మా ఆవిడ శ్రీరమ్య ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసింది. మేము సౌదీ అరేబియాలో గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. నా వరకు నేను మ్యారేజ్ కాకముందు వెళ్ళాను. తర్వాత 2018లో మాకు మ్యారేజ్ అయింది. 2018 తర్వాత 2019లో మా మిసెస్ రమ్య సౌదీ అరేబియాకి వచ్చింది. వచ్చినాక 1 year తర్వాత మళ్ళీ మాస్టర్స్ కోసం అని చెప్పి ఇండియాలోనే ఒక 2 years కరోనా టైంలోనే ఇక్కడే ఇండియాలోనే ఉండిపోయి ఇక్కడే మాస్టర్స్ చేసింది. సో మాస్టర్స్ కంప్లీట్ అయ్యే టైంకి 2022 అలా ఫినిష్ అయిపోయింది. 2022 అయిన తర్వాత ఇంకా మేము పిల్లల కోసం అని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. ఎప్పుడైతే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటా అనుకున్నామో మొదటిగా మేము ట్రై చేస్తూ ఉంటే ఒకసారి మా మిస్సెస్ కొంచెం చెక్ చేయించుకుందాము బిఫోర్ ప్రొసీడింగ్ అని చెప్పి సౌదీలో ఉండేటువంటి మంచి హాస్పిటల్స్కి వెళ్ళాము. కానీ అక్కడ చెక్ చేయించిన తర్వాత మాకంత కాన్ఫిడెంట్గా లేకుండా ఉండే. కాన్ఫిడెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడ మాతోటి పాటు మా తల్లిదండ్రులు కానీ మా అత్తమామలు ఎవరు లేకుండా ఉండే. దానివల్ల ఏంటంటే మాకు కొంచెం ఆత్మవిశ్వాసం అనేది కొద్దిగా అంత స్ట్రాంగ్గా లేకుండా ఉండింది. తర్వాత ఎప్పుడైతే మా మిస్సెస్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇట్లా ఆండాల్ మేడం హాస్పిటల్ అని చాలా ఫేమస్, ఆమె చాలా మోర్ దాన్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు. సో దాని తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత విజిట్ చేసిన తర్వాత ఈ హాస్పిటల్ని కంప్లీట్ హోమ్ కండిషన్ లాగా అనిపించింది. ఇక్కడ ట్రీట్ చేసే విధానం కానీ, తర్వాత టేకింగ్ కేర్ కానీ, అట్మాస్ఫియర్ కండిషన్స్ కానీ, ఈవెన్ క్లీనింగ్ కండిషన్స్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంత మంచి ఫెసిలిటీస్ ఈ రోజుల్లో కూడా ఇంత నీట్గా, ఇంత హుందాగా ఒక నెల్లూరు టౌన్లో ఇంత మంచి సెంటర్లో ఒక హోమ్ అట్మాస్ఫియర్ హాస్పిటల్ ఉండడం అనేది ఇక్కడ ఉండేటువంటి నెల్లూరు జిల్లాకే నాకు తెలిసి ఎంతో గర్వకారణం, ఎంతో మంచిది ఇక్కడ ఇంత ఫెసిలిటీస్ ఉండడం. ఎప్పుడైతే మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాత ఆమె ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా షేర్ చేసుకున్నాను నాతో. సౌదీలో ఎప్పుడైతే మేము చెక్ చేయించుకున్నాం హాస్పిటల్స్లో మాకు పెద్దగా అంతగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చి చెక్ చేయించుకున్న తర్వాత ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. మాకు ఇట్లా ప్రెగ్నెన్సీ దాని మీద అంటే ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది అంత అవగాహన లేకుండా ఉన్న ఒక్కసారి ఎప్పుడైతే ఈ మేడం దగ్గరికి మీట్ అయిన తర్వాత ఆమె అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫస్ట్ పోగానే పాజిటివ్ అట్మాస్ఫియర్, ఇక్కడ ఎంటర్ అవ్వగానే మేడం ఆఫీస్లో ఎంటర్ అవ్వగానే ఆమె ఇచ్చేటువంటి ఒక్క మాట చాలు, ఒక్క మాటలోనే మనకి మనలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా బయటకు వస్తుంది. దానివలన మనకి ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి రావు ఇక్కడ. తర్వాత చెక్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మేము 1 month తర్వాత సౌదీ అరేబియాకి వెళ్ళిపోయాము. సౌదీ అరేబియాకి వెళ్ళిపోయి తర్వాత అన్నీ మేడం ఎట్లా అయితే ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ విధంగా నీట్గా మేము అదే విధంగా ఫాలో అయ్యాము. తర్వాత మేడం కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. వాటి వల్ల నాకు తెలిసి పిల్లలు లేని వాళ్ళకి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. అది ఇక్కడ ఉండేటువంటి కండిషన్స్ అన్నీ కంప్లీట్గా న్యాచురల్ కండిషన్స్, ఏమీ ఆర్టిఫిషియల్గా ఏమైనా మెడిసినల్గా ఇవ్వడం కానీ అట్లా ఏమీ లేవు ఇక్కడ. టు బి ఆనెస్ట్ నేను కూడా చాలా కంట్రీస్ తిరిగాను, కానీ ఇంత మంచి అట్మాస్ఫియర్, ఇంత ఫెసిలిటీస్, ఇంత నీట్గా ఉండేటువంటి ఆర్గనైజేషన్ ప్లస్ హాస్పిటల్ అనేది ఇక్కడ అసలు దీన్ని మనం హాస్పిటల్ అనే దానికన్నా ఇంకా మంచి ఒక ఇంట్లో ఉండేటువంటి ఇల్లు కన్నా ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఒక దేవాలయం లాగా ఉంది ఇక్కడ. మేడం సార్ చేసే వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ
వాళ్ళు మాట్లాడే విధానం కానీ అసలు ఇంకా మనకు తెలియకుండానే మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఇక్కడ. చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ దాకా అందరూ చాలా నీట్గా ఉంటారు, చాలా హోమ్లీగా ఉంటారు. ఎవరు కూడా టెన్షన్ పెట్టడం, హడావుడ్ చేయడం ఏమి ఉండదు ఇక్కడ ఉండేటువంటి కండిషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈవెన్ నెక్స్ట్ నేను ఎవరికైనా పిల్లలు లేరని చెప్తే మాత్రం కంప్లీట్గా నేనైతే ప్రతి ఒక్కరికి ఎవరైతే లేరని చెప్తారో మా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరైనా ఈవెన్ ఫర్దర్ అదర్ కంట్రీస్ కానీ వాళ్ళకి ఎవరికైనా సరే నేనైతే ఈ సజెషన్స్ మాత్రం ఇస్తాను, సలహాలు ఇవన్నీ. ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ మా నెల్లూరు జిల్లాలో ఉన్న నెల్లూరులో ఈ హాస్పిటల్ కండిషన్స్లో ఉండడం అనేది చాలా నాకు గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. ఇలా ఈ విధంగా మా జర్నీ జరిగింది. కొన్ని ఎక్స్పీరియన్సెస్ మా మిసెస్ రమ్య షేర్ చేసుకుంటుంది. ఆమె దగ్గర ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా మీన్ వైల్ ఇన్ బిట్వీన్ నేను ఏమైనా కావాలంటే మళ్ళీ షేర్ చేస్తాను ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ మేడం. నా పేరు రమ్య. నేను మైక్రోబయాలజీ చేశాను ఎంటెక్. 2018లో మ్యారేజ్ అయింది. తర్వాత ఓకే చిన్న ఏజే కదా చదువుకుందాము కొంచెం, తర్వాత ప్లాన్ చేద్దాం కిడ్స్ అని చెప్పి నేను చదువుకోవడానికి కరోనా టైం అని కలిసి వచ్చింది. ప్లస్ మాస్టర్స్ కూడా నేను చేశాను 2 years. ఆ కరోనా టైంలో 3 years లాక్డౌన్ అయిపోయి ఇక్కడే ఉండిపోయాను. నెక్స్ట్ 2022కి మళ్ళీ సౌదీకి వచ్చాక సరే ఇంకా నెక్స్ట్ మనం ఇంకా కిడ్స్ కదా తర్వాత మళ్ళీ లేట్ అయిపోతుంది అని అది ఉన్నింది. అట్లనే ఇంకా ప్లాన్ చేస్తున్నాం కానీ ఓకే మన ముందు కిడ్స్ అనే ముందు మన బాడీని మనం చూసుకోవాలి కదా, మన హెల్త్ అనేది ఓకే మన బాడీ అనేది ప్రిపేర్గా ఉందా, రెడీగా ఉందా, మన బాడీలో ఉండే హెల్త్ కండిషన్స్ అంతా చెక్ చేసుకుందామని వెళ్ళాం చెకప్కి. బేసిక్గా టెస్ట్లు మామూలుగా జనరల్గా ఉండే లేడీస్కి థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ చూస్తారు కదా, అవన్నీ చూశారు. అంతా నార్మల్గానే ఉంది ఓకే. కానీ మాకు అక్కడ హాస్పిటల్ ఏంటంటే అంటే ఇప్పుడు ఇండియాకి ఆ కంట్రీస్లో ఉండే హాస్పిటల్స్ వేరుంటుంది. అక్కడ అంత సపోర్ట్గా కానీ మోటివేషనల్గా కానీ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే ఇది అయిపోయిందా, రిజల్ట్ ఇచ్చారా, అయిపోయింది ఇంకా అంతే వదిలేస్తారు. అంతా నార్మల్గా ఉందంటారు, ఇంకేం చెప్పరు. ఇంకా మాకు అలా నచ్చలేదు. ఇంకా ఏంటి ఇట్లా ఉన్నారు ఈ కంట్రీస్లో, ఇట్లానే ఉంటుందేమో ట్రీట్మెంట్ అని చెప్పి తర్వాత నెల్లూరులో, మాది నెల్లూరే, అమ్మ వాళ్ళు ఉండేది ఆత్మకూరు, నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరులో. నెల్లూరులో మా అక్క వాళ్ళు ఇక్కడ చూయించుకున్నారు. మా అక్క వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ మేడం చాలా ఫేమస్, ఎన్నో ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మేడము, చాలా బాగా చూస్తారు అంటే సరే నేను కూడా ఇక్కడే వెళ్దాము ఒకసారి చూయించుకుందాము అని చెప్పి నేను సెప్టెంబర్ 2023 సెప్టెంబర్కి వచ్చాను ఇక్కడికి జస్ట్ మామూలుగా. సరే మేడం ఇట్లా చూసారు మేడం, రిపోర్ట్స్ అన్నీ చూపించి ఇట్లా జరిగింది మేడం, అంతా నార్మల్గా ఉంది, మరి ఏం ప్రాబ్లం అర్థం కావట్లేదు, కానీ ఎందుకు నీకు అయిపోతుంది ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని మేడం అన్నారు. ఇంకా తర్వాత ఓకే ఒకసారి ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకుందాము, ఇంకేమన్నా ఉందేమో అని చెప్పి నేను దానికి కూడా వెళ్ళాను. ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకున్నా కూడా కొంచెం పెయిన్ఫుల్ అనిపించింది. కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యాకల్టీ సపోర్ట్ వల్ల, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల వీళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. అందరూ ఉండే స్టాఫ్ మెంబర్స్ కానీ ఆ సపోర్ట్ వల్లే మనకు అసలు ఆ పెయిన్ కూడా పెయిన్లెస్గా అనిపిస్తుంది. అసలు నొప్పి తెలియకుండానే ఓకే ఇదే చేసుకోగలం, మనకి బేబీ ఎందుకు కలగదు, నార్మల్ డెలివరీ ఎందుకు కలగదు అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు తెలియకుండానే. తర్వాత వెళ్ళాము, అంతా అయిపోయింది. మేడం ఉండి ఇంకా మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చి జనవరిలో ఓకే నువ్వు ఎప్పుడు వెళ్తావు సౌదీ కంటే సెప్టెంబర్లో కనిపించి ఇంకా మేడం జనవరిలో వస్తాను 3 months తర్వాత అప్పుడు కనిపిస్తాను మేడం అన్నాను. 3 months మెడిసిన్ ఇచ్చి డైట్ అంతా చెప్పి ఇట్లా టాక్ టు బేబీ చేసుకొని సారు మేడం నాకంతా ఒక గురువులాగా నాకు చెప్పారు. వాళ్ళే నాకు అసలు మోటివేషన్ చెప్పాలంటే. ఆ తర్వాత చెప్పి అన్నీ తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని మేడం గైడెన్స్, సార్ గైడెన్స్ అన్నీ రాసుకొని నీట్గా వెళ్ళాను. వెళ్ళాక అక్టోబర్ నుంచి నేను ఆఫ్టర్ డేట్ తర్వాత మేడం ఏమంది టాబ్లెట్స్ వేసుకో అన్నారు. ఆ 3 monthsకి ఇచ్చారు మెడిసిన్. కానీ మెడిసిన్ ఇవ్వకుండానే న్యాచురల్గా నేను మేడం చెప్పిన డైట్ బుక్ ఇస్తారు, ఇట్లా ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, మన సెల్ఫ్ కేర్, ఎవరిని ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఏది టెన్షన్ తీసుకోకుండా స్ట్రెస్ ఫ్రీగా
మన బాడీని ఏది చేసినా కానీ ఎంజాయింగ్ వాట్ ఎవర్ వీ డూ, అట్లా మనల్ని మనం ఇష్టపడుతూ అన్నీ సంతోషంగా చేసామంటే అది మనకి సక్సెస్ అనేది మన వెనకే వస్తుంది. అట్లా మేడం చెప్పింది రెగ్యులర్ డైట్, ఎక్సర్సైజ్, 8 వాక్, ఇంకా ఇవన్నీ చేసేదాన్ని. 8 వాక్ చేస్తూ మేడం వీడియోస్ వినేదాన్ని. ఆ వీడియోస్కే నేను ఎట్లా వెళ్ళిపోయేదాన్ని. మాకు ఇంకా అక్కడ నేచర్ ఉండేది కాదు సౌదీలో. ఇండియాలో అన్న నేచర్ ఉంది, అక్కడ నేచర్ ఉండదు, విటమిన్ డి ఉండదు. పైన టెర్రస్కి వెళ్ళి, పైగా గర్ల్స్ ఒంటరిగా బయటికి వెళ్ళలేరు. టెర్రస్ పైన వెళ్ళి వాకింగ్ చేసుకొని చూసుకొని, ఇట్లా ఈ టైంలో వాక్ అంటే ఈ టైంలో ఆసనాలంటే ఈ టైంలో టిఫిన్, ఇంత డైట్, వెజిటేబుల్స్, సలాడ్స్ చాలా చాలా రెగ్యులర్గా నేను పాటించాను. ఆ ఫుడ్ వల్లే మేబీ నా బాడీ, నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకున్నాను. దాంట్లోనే నేను ఓకే, నేను నా బాడీని నేను చూసుకున్నానంటే నాకు అసలు ప్రెగ్నెన్సీ ఎప్పుడో వచ్చేసిద్ది నేను అనుకున్నా. అలా ఫీల్ అయిపోయాను. టాక్ టు బేబీ కూడా బుక్ అప్పటి నుంచే, బిఫోర్ అక్టోబర్ నుంచే స్టార్ట్ చేశాను. సౌదీకి వెళ్ళినప్పుడే అప్పటి నుంచే చాప్టర్ స్టార్ట్ చేశాను. హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కానీ నేను నాతో ఒకరున్నారు బేబీ అని చెప్పుకుంటూ, ఓకే మన ఇద్దరం వంట చేసుకుంటున్నాము అట్లా ఫీల్ అవుతూ నేను చేసుకునేదాన్ని. ఇష్టంగా ఏది చేసినా ఇష్టంతో, నమ్మకంతో చేశాను. అట్లా తెలియకుండా ఓకే నాకు ఆ పీరియడ్ రాలేదు. ఆ మంత్ ఓకే పీరియడ్ రాలేదు కదా, నెక్స్ట్ మంత్ దుబాయ్ మీటింగ్ ఉన్నింది. నెక్స్ట్ దుబాయ్కి వెళ్ళాము. ఓకే వస్తుందిలే, నేను దాని గురించి పట్టించుకోలేదు పీరియడ్ గురించి. దుబాయ్కి వెళ్ళాము, అన్నీ తిరిగాము. నేను ఒక్కదాన్ని బుర్జ్ ఖలీఫా కూడా ఎక్కాను. అప్పటికే నేను కన్సీవ్ అయి ఉన్నాను. దుబాయ్ మెట్రోలో ఒక్కదాన్నే వచ్చాను. ఒక ఫ్రెండ్ అక్క ఉండే, ఆ అక్క నేను ఇద్దరం వెళ్తున్నాం. కళ్ళు తిరిగిపోయాను నాకు తెలియకుండానే సడన్గా. ఏంటి కళ్ళు తిరిగాయి ఏంటి అంటే, పీరియడ్ రాలేదు కదా చెక్ చేసుకో అంటే, అక్క లేదక్క నాకు అట్లా ఏం కాదు, ఇంకా టైం పడుతుందేమోలే అన్నాను. నేను కొంచెం కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని, ఎక్స్ప్లోర్గా అన్నీ. అందుకేమో నాకు ఇట్లా ఇంత తొందరగా రాగలిగింది అని నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా అట్లా కళ్ళు తిరిగాయి. నెక్స్ట్ ఫ్లైట్ జర్నీ అప్పుడే చేసాము. మళ్ళీ రిటర్న్ సౌదీకి వచ్చాము. నవంబర్ కరెక్ట్ దివాళీ 12th రోజు చెక్ చేసుకున్నా. ఓకే ఎలాగో నెగిటివ్ వస్తుంది, ఊరికే చెక్ చేసుకుందాం, నాకు ఈ వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, నా బాడీ ఏదో కొత్తగా చూపిస్తుంది అని చెప్పి నేను జస్ట్ చెక్ చేసుకున్నాను. చేసుకుంటే ఇట్లా 2 lines పడ్డాయి. నన్ను నేను ఫస్ట్ నమ్ముకోవాలా, నిజమేనా అసలు నాదేనా, ఇట్లా నాకు ఇష్టమైన దేవుడు సాయిబాబా ఎదురుగా పెట్టి ఇది నాదే అసలు. ఇక్కడ ఇమీడియట్గా ఫోన్ చేశాను, మీదే ఇది తీసుకోండి హ్యాపీగా, మీదే అని ఇక్కడ మేడం వాళ్ళంతా చెప్పారు. చెప్పాక ఓకే సరే, నేను హస్బెండ్కి కూడా కాల్ చేసి చెప్పాను, సరే మనము హాస్పిటల్ ఒకసారి చూయిద్దాము ఇది ఓకేనా కాదా అంటే, బ్లడ్ టెస్ట్ చేసి అంటే వెళ్ళాము హాస్పిటల్కి, చూయించాము. హార్ట్ బీట్ వచ్చేసింది. అప్పటికే 7 weeks 8 weeks ప్రెగ్నెంట్, 2 months అయిపోయింది. నేను షాక్ అయ్యాను, ఇంత జర్నీ చేశాను, డ్యాన్స్ చేశాను, 2 months నాకు తెలీదు. ఇట్లా నా బాడీ నన్ను నేను తెలియకుండా ఇష్టంతో అన్నీ చేశాను. సో ఇష్టంతో చేసినప్పుడు ఏంటంటే మనం అన్నీ అంటే ఆ స్ట్రెస్ హార్మోన్స్, ఇప్పుడు ఏదన్నా హ్యాపీగా ఫీల్ అవుతాము, ఏదైనా కోపం వస్తుంది, సాడ్కి వెళ్ళిపోతాము. హ్యాపీగా వచ్చినప్పుడు మన హార్మోన్స్ అన్నీ కూడా హ్యాపీగా చాలా రియాక్ట్ అవుతాయి. కోపంగా బాధగా ఉన్నప్పుడు అవి కూడా తీసుకోవు, అవి కూడా ఇట్లా వెళ్ళిపోతాయి. కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. సో మనం ఆ హార్మోన్స్కి కూడా కొంచెం బ్యాలెన్సింగ్గా, కొంచెం ఏదైనా కూడా అంత ఎక్కువ యాంగ్జైటీ పడకుండా, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకుండా నార్మల్గా వెళ్తూ అలా ముందుకు వెళ్ళిపోతే పాజిటివ్గా దానికై అదే వస్తుంది సక్సెస్ అనేది. సో అలా నాకు 3 monthsకి ప్రెగ్నెంట్ అని తెలిసింది. మేడం చెక్ చేశారు అక్కడ సౌదీలో, నువ్వు 8th week ప్రెగ్నెన్సీ అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇలా అయింది హార్ట్ బీట్ రావడం, అసలు నిజంగా ప్రెగ్నెంట్. నేను 1 month కదా మేడం వాళ్ళ దగ్గర వెళ్ళింది, వితౌట్ ట్యాబ్లెట్స్, అసలు అంత న్యాచురల్గా. నేను ఇంకా టైం ఓకే బాడీ టైం తీసుకుంటుంది, మనం టైం ఇవ్వాలి. ఇప్పుడు జాబ్ వెళ్ళే వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఇంత తిథులు నక్షత్రాలు టైం ఉండాలి అది ఇది అంటారు. మనం దీనికి ఎందుకు టైం ఇవ్వకూడదు, మన బాడీని మనం ఎందుకు హెల్తీగా చేసుకోకూడదు అని అదొకటి ఉండింది. సో అప్పుడు టైం ఇద్దాంలే, మన బాడీని మనం చూసుకోగలము, ఇంకెవరు, మన సెల్ఫ్గా మన కాన్ఫిడెంట్గా మన బాడీని మనం ప్రిపేర్ చేసుకొని ఇష్టంతో నమ్మకంతో చేస్తే అది మన వెనకాలే వస్తుంది, కానీ మనం దాని వెనకాల పరిగెత్తకూడదు అని నాకు ఆ నమ్మకం ఉండింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాక మేడం 8th week ప్రెగ్నెంట్ అది ఇది అని బ్లడ్ టెస్ట్ చేసి అన్నీ చెప్పారు. హ్యాపీగా
ఇంట్లో అప్పుడే రివీల్ చేసాం, అప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. ఇంకా చెప్పాక అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మేడం అప్పటికే నువ్వు జర్నీ చేయకూడదు మేడం, ఆల్రెడీ నేను దుబాయ్ అంతా తిరిగి వచ్చాను మేడం, ఫ్లైట్ జర్నీ కూడా చేశాను, ఇంకా అప్పటికే నాకు అసలు తెలియదు మేడం అంటే, ఇంకా జర్నీ చేయదు 3rd month కదా అనింది. అయినా మాకు స్టెప్స్ 3rd floorలో ఉండేవాళ్ళము, అయినా ఎక్కి దిగి అంటే నేను దాన్ని అంత ఎక్కువ ఆలోచించలేదు. అమ్మో దిగితే ఏమవుతుందో, దాన్ని అంత ఎక్కువ పట్టించుకోకూడదు, ఓవర్ థింకింగ్ చేయకూడదు. మనము బేబీతో మాట్లాడుకుంటూ ఇష్టంగా, మనకేం కాదు, ఏమవుతుంది, మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. మనం చెప్పుకుంటే అది నాకు నచ్చినట్టు చేస్తుంది. ఇప్పుడు మనం బాధపడితే అది కూడా స్ట్రెస్కి వెళ్తుంది. మనం ఇష్టంతో హ్యాపీగా ఏం కాదు మనం ధైర్యంగా ఉంటే అది కూడా ముందుకెళ్ళిపోతుంది. అట్లా చేసుకున్నాను. అట్లాగే కన్సీవ్ అయిన న్యాచురల్గా 4th monthలో ఇండియాకి వచ్చాను. డైరెక్ట్గా మేడం దగ్గరికి వచ్చాను. ఇట్లా మేడం 3 monthsకి కనిపించమంటే మేడం 3 monthsకి కన్సీవ్ అయ్యాను మేడం అంటే, మేడం కంగ్రాచులేషన్స్ అని చెప్పి మేడం బ్లెస్సింగ్స్ ఆ రోజు తీసుకొని వెళ్ళడం వల్ల మేడం చెయ్యంటే ఇంక అంతే నాకు నమ్మకం వచ్చేసింది. ఇంకా ఇట్లా బ్లెస్ చేశారంటే నేను ఖచ్చితంగా ఈసారి బేబీతోనే చెప్తాను, మంచి గుడ్ న్యూస్తోనే అనుకొని బేబీతోనే చెప్పాను. మెడిసిన్ కూడా అంతా రిటర్న్ ఇచ్చేసి అసలు ఏం యూజ్ చేయలేదు మేడం, న్యాచురల్గా ఇట్లా అసలు నమ్మలేకపోయాను ఇంత తొందరగా అనేది. అంటే నా ఇష్టంతో చేయడం వల్ల అనేది మనకి ఇంత తొందరగా వచ్చింది అనేది నేను నమ్ముతాను. మేడం వీడియోస్ కూడా నేను గమనించింది ఏంటంటే చెప్తారు, ఇప్పుడు ఒక ఇష్టపడి ఏదైనా చేయాలి, అంతేగాని ఇప్పుడు రాలేదని దాన్ని మూడ్ ఆఫ్ చేసుకొని దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ టైం తీసుకొని అట్లా కాకుండా నువ్వు చేస్తూ ఉండు, నీ ప్రయత్నం నీది, మన ఎఫర్ట్స్ మనవి, అది వస్తుంది, సక్సెస్ ఎక్కడికి పోతుంది అనేది మేడం ఆ పాయింట్ సార్ కానీ చెప్పారు. సో నాకు అవి బాగా అనిపించాయి. నేను మిగతా వీడియోస్ అందరి వీడియోస్ చూసాను కానీ ఆ వీడియోస్తోనే మేడం మాటలకి నాకు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇంకా అలా పాజిటివ్గా ఎన్విరాన్మెంట్ కూడా నేను పాజిటివ్, ఎప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని, హ్యాపీగా అందరితో నవ్విస్తూ అట్లా నన్ను నేను ఏది కూడా ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా, ఏదన్నా అన్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయేదాన్ని ముందుకి. సో అందువల్ల న్యాచురల్గా కన్సీవ్ అయిపోయి ఇప్పుడు 9 months అయిపోయి డెలివరీ, నార్మల్ డెలివరీ కూడా చేసుకోగలిగాను. నార్మల్ డెలివరీ కూడా మొన్న 9 months నాకు ఎలా అయిందో నాకు తెలీదు. బేబీ కూడా చాలా సపోర్ట్ చేసింది అసలు. ఆ టాక్ టు బేబీ చేయడం వల్ల, మళ్ళీ ఇక్కడ మంత్లీ చెకప్ రావడం వల్ల మేడం వాళ్ళు ఇచ్చే సపోర్టు, ఇంకా ఎక్సర్సైజ్ నాకు ముందు నుంచి అలవాటు ఉంది. వీళ్ళు చెప్పడం వల్ల ఇంకా నేను నేను ఇంకా ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఇంకా నేను మార్చుకునేదాన్ని. అలా అన్ని చెకప్స్ అన్నీ అవుతున్నాయి, టీఫా స్కాన్ అన్నీ, ఎవ్రీథింగ్ నార్మల్ అంతా బాగుంది, బేబీ బాగుంది. ఎందుకు బాగుందంటే నేను కాన్ఫిడెంట్గా హ్యాపీగా హెల్దీగా ఉన్నాను. నా బాడీ నేను హెల్దీగా ఉంచుకున్నాను, నా మైండ్ సెట్ అనేది హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఉంది, స్ట్రెస్ లేకుండా. సో అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. 8th month వచ్చింది, ప్రాబ్లం లేదు. 9th month వచ్చింది. 9th month నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ఎవరికైనా. 9th month నుంచి కొన్ని కాంట్రాక్షన్స్ రావడము, కొంచెం అటు ఇటు కాలు నొప్పులు అవ్వడం అట్లా ఉంటాయి. సో 9th month నుంచి నాకు మోషన్ అయింది కొంచెం. నేను ప్రతిదీ బుక్లో రాసుకునేదాన్ని. ఇప్పుడు డైట్ చార్ట్ అనేది మేడం వాళ్ళు ఇచ్చారు నాకు ఫస్ట్. ఆ బుక్ నేను అక్టోబర్ నుంచి పెట్టుకున్నాను. అక్టోబర్కి వెళ్ళాను కదా సౌదీకి, అక్టోబర్ నుంచి రాశాను. రాశాను, అయిపోయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నేను ఎందుకు దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి కదా, మనం ప్రెగ్నెన్సీ వచ్చిందని వదిలేయకూడదు కదా, మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకున్నాను. ఇది ప్రెగ్నెంట్ ముందు ఇది మనం డైట్ చార్ట్, నెక్స్ట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మన డైట్ ఏంటి అది రాసుకుంటూ వచ్చాను. మనం డైలీ సన్లైట్లో ఎంత ఉంటున్నాము, మన బాడీ అనేది ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ఆ రోజు నీ సిమ్టమ్స్, నీ బాడీ హెల్త్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఆ రోజు హెడేక్ ఉందా, ఈ ఫుడ్ తీసుకుంటే అట్లా చేంజ్ చేసుకోవడము, అలా ప్రతిదీ గమనిస్తూ నా బాడీ నేను సెల్ఫ్ కేర్గా చాలా తీసుకున్నాను. ఇష్టంతో నమ్మకంతో చేయబట్టి నేను ఇంత దాకా వచ్చి నార్మల్ డెలివరీ చేసుకోగలిగాను. 9 months కూడా అయిపోయి నేను 24th బేబీ రావాలి, 24th 9 months నిండుతాయి అని అనుకున్నాను, జస్ట్ చెప్పుకున్నాను అంతే. 23rd లైట్ పెయిన్స్ వచ్చాయి కానీ అది లోకల్లో చూపించాను. నెల్లూరు అంటే 1 hour కదా, లోకల్లో చూపిస్తే ఇప్పుడిప్పుడే కదా కొంచెం ఇంకా టైం పడుతుంది అనేసరికి మేడం 26th డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చాక 24th 2024 డేట్ అంతా వచ్చొస్తుంది. 24th నా పీరియడ్ డేట్ అయిపోద్ది. 9 months
అట్లా అనుకున్నాను. 24th నైట్ అంతా కాంట్రాక్షన్స్ వచ్చేసాయి. ఇంకా నైట్ మొత్తం నాకు తెలియదు అసలు. నైట్ హాఫ్ అన్ అవర్ లేస్తూనే ఉన్నాను. ఎక్కువైపోయాయి. ఓకే 2 అయింది, 3 అయింది, ప్లీజ్ ఒక్క మార్నింగ్ దాకా కోర్చుకు వెళ్ళిపోతాం హాస్పిటల్కి అని చెప్పుకుంటూ వచ్చాను బేబీకి, అట్లే సపోర్ట్ చేసుకుంటూ. అట్లనే పీరియడ్ పెయిన్స్ లాగా రావడము, కొంచెం చెప్పుకోవడము, బేబీతో మాట్లాడుకుంటూ ఇంకా అట్లానే మార్నింగ్ 8 అయింది. ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసి, లేదు ఇది ఈ పెయిన్సే కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యాయి అని అప్పటికప్పుడు అంతా చాలా స్పీడ్గా ఫ్యాకల్టీ కూడా అందరూ వచ్చేయడము, సపోర్ట్గా అందరు వచ్చేసి బాగా చూసుకోవడము. ప్రతి ఒక్కరు ఆయమ్మల దగ్గర నుంచి వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, అసలు వాళ్ళు ఇంత హోమ్లీగా కాకుండా ఫ్రెండ్లీగా అసలు మన ఇంట్లో మనిషిలాగా తీసుకొని అక్కడ ఇక్కడ అందరు పరిగెత్తేసి అంత మంచిగా చూసుకున్నారు. దానివల్లే మనకి ఆ నొప్పి కూడా తెలియదు అసలుకి. ఒక పక్క పట్టుకుంటారు, పెయిన్ వస్తే ఇట్లా చెయ్యి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి, అది ఇది అని చెప్పడం వల్ల మనకి ఇంకా ఓకే ఏం కాదు నొప్పి అనేది మనం అది తట్టుకుంటాము. సో అట్లా వచ్చాను. ఇంకా నాకు ఆ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో కూడా నాకు కోల్డ్ ఉంది, చేయగలుగుతాను అనునింది. కానీ నా బాడీ నేను చూసుకున్నాను కాబట్టి సపోర్ట్ చేసింది నా బాడీ. సో ఆ టైంలో కూడా అంత కాంట్రాక్షన్స్లో కూడా నేను బ్రీతింగ్ చేసుకోగలిగాను. సపోర్ట్ మేడం, స్టాఫ్ మెంబర్స్ అందరు చాలా బాగా చేశారు. శాంత మేడం, నాకు నేమ్స్ కూడా సరిగా తెలీదు. ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా వాళ్ళకి రుణపడి ఉంటాను నేను. అందరూ సపోర్ట్ చేశారు. అట్లా చేయడం వల్ల ఇంకా పెయిన్స్ వచ్చేసాయి. మేడం చెప్పారు ఇంకా హెడ్ ఫిక్స్ అవ్వలేదంటే, ఆ హెడ్ ఫిక్స్ అవ్వడానికి కూడా నేను అన్ని ఎక్సర్సైజెస్లు ఆ నొప్పులతో కూడా పైకెక్కి దిగిచ్చారు. అయినా కానీ నాకు నొప్పిగా అనిపించలేదు. ఆ ఇష్టంతో కొంచెం నవ్వుతూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ దిగుతూ ఒక పక్క నవ్వు వస్తుంది, పెయిన్స్ భరిస్తున్నాను. అట్లా చేసుకుంటూ వచ్చాను. ఇంకా అయిపోయింది, టైం అవుతుంది. అంత తొందరగా డెలివరీ అవుతుంది అని కూడా అనుకోలేదు. అసలు అంతవరకు పెయిన్స్ వచ్చాయి. ఒకసారి లోపలికి థియేటర్కి వెళ్ళాక ఇష్టమైన దేవుడు ఎవరంటే సాయిబాబా అని చెప్పాను మేడంకి. అంతే, ఇంకా సాయిబాబా అని చెప్పాను. సాంగ్స్ పెట్టారు. పెయిన్లెస్ డెలివరీ, ఇంకా అసలు ఇంకా నొప్పి లేకుండా డెలివరీ చేశారు. ఇది ఎక్కడో గుడిలో ఉన్న ఫీలింగ్ నాకు, అదొక పీస్ఫుల్ మైండ్. గుడిలో నాకు మామూలుగా బాబా అంటే ఇష్టం, షిరిడీలో ఉన్నట్టు అనిపించింది నాకు. అలా ఫీల్ అయ్యి బేబీ ఎప్పుడు డెలివరీ అయిందో తెలియదు నాకు. అంత బాగా చేశారు మేడం. ఇంకా వెరీ థ్యాంక్ యూ మేడం. మీ జర్నీ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవడం, మనం హ్యాపీగా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఇష్టంగా డయట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ దాని పని అది చేసుకోగలిగింది. ఇంకోటి ఏంటంటే మనం అప్పుడు ఎంత ఫిజికల్గా ఎగ్జైట్ అయినా, ఫ్లైట్లో పోయి అక్కడ పోయి అన్నీ చేసినా కూడా, ఫిజికల్ ఎగ్జర్షన్ బాగున్నా కూడా దాని గురించి ఆలోచన లేనప్పుడు దాని పని అది ఈజీగా చేసుకోగలదు. ఎందుకంటే దట్ ఈస్ అ న్యాచురల్ ఫంక్షన్. కానీ దాన్ని ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై అవర్ హార్మోన్స్ అండ్ ఇమ్యూన్ ఫంక్షన్ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై అవర్ ఎమోషన్స్. కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే దాని పని అది చేసేసి దాన్ని వదిలిపెట్టేస్తే, పాలకు తోడేసి వదిలేస్తే దాన్ని అది పట్టినది. ఇప్పుడు ఇప్పుడు ఉండే పాతకాలంలో అదే ఉండేది. వన్ డే చెప్పేస్తారు పెద్దవాళ్ళు, ఏం కాదు కొన్నిసార్లు లేట్ అవుతుంది అనే మాట వాళ్ళ దగ్గర నుంచి గట్టిగా ఉన్నప్పుడు మనం కూడా బాధపడడం వదిలేస్తాం. ఇప్పుడు మనకి ఫిజికల్గా అన్ని ట్రీట్మెంట్ బాగా ఉన్నప్పటికీ మెంటల్ ప్రిపరేషన్లో ఎక్కడో ల్యాకింగ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం టెన్షన్ పడాలి, మనం తొందరపడాలి, మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పుడే మనకు అది దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా అదే మనం చేయాల్సింది అనేది మనకి తెలియకుండా ఇట్ హస్ బికమ్ ఎ కల్చరల్ హ్యాబిట్. అందువల్ల మనం ఎదురు చూస్తాం. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎదురు చూసినప్పుడు ఇది పని చేయలేకపోతుంది. బయట ఏమో నీకు ఎగ్ డెవలప్మెంట్కి టెస్ట్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది, అప్పుడు నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఓకే అని ఇది వచ్చేస్తుంది. బట్ వేరస్ ఇక్కడ ఫర్టిలైజేషన్ వరకు బాగా వస్తుంది, ఇంప్లాంటేషన్ వరకు వచ్చేసరికి మనం దాన్ని ఆలోచించకూడదు, లేదా పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పినావు, ఇష్టంగా డయట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ బాడీ దాన్ని తీసుకోగలిగినది, టిష్యూ మెమరీ ఉంటుంది, ఫామ్ చేసేసుకుంటుంది. ద సేమ్ థింగ్ హ్యాస్ కంటిన్యూడ్.
ప్రెగ్నెన్సీ డెలివరీలో కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేయగలం అంతే. సో ఆ డయట్ అది ఇప్పుడు కొంతమంది ఇష్టంగా చేసినప్పుడు దాన్ని డాక్యుమెంట్ చేయడం అందరికీ కాదు, అవును మేడం. చేసుకోగలుగుతారు. ఎస్పెషల్లీ కొంచెం రమ్య ఏంటంటే షీ హ్యాస్ మోర్ నాలెడ్జ్ మేడం అబౌట్ దిస్ సైంటిఫిక్ థింగ్స్ మేడం. ఇవి ఈవెన్ డైట్ అది చేసుకునేటప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఎవ్రీడే బుక్లో నోట్ చేసుకుంటుంది, 10 మందికి కూడా కమ్యూనికేట్ చేస్తుంది ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూడాను రమ్య దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేసుకోవడం కానీ, ఎందుకంటే నీట్గా చెప్తుంది, అంటే ఓపిక్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది, అంతా చాలా బికాస్ ఆఫ్ నాలెడ్జ్ మేడం. మెయిన్ నాలెడ్జ్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ మేడం. ఆ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎప్పుడైతే ఉంటుందో మనం లైఫ్లో ఏదైనా సక్సెస్ చేయొచ్చు మేడం. అవును మేడం. అది మాత్రం చాలా. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇప్పుడు మీ తను 4th month లోనే వచ్చేసింది కదా. అవును మేడం. మీరు ఎన్ని రోజులకి ఒకసారి అట్లా వచ్చేవాళ్ళు? నేను 4th month రమ్య వచ్చిన తర్వాత నేను వచ్చింది మళ్ళీ 6th monthకి వచ్చాను మేడం. 6th monthకి వచ్చినాక ఒక 1 week ఉన్నాను. 1 week ఉండి మళ్ళీ 9th monthకి వచ్చాను మేడం. 9th month రాగానే అంటే డెలివరీ టైంకి యాక్చువల్గా నేను 20 అంటే July 3rd ఎక్స్పెక్టెడ్ డెలివరీ అని చెప్పినప్పుడు నేను ఇంకా మా కంపెనీకి అంతా రిక్వెస్ట్ అంతా ఎల్టీఆర్ అంతా అదే లీవ్ రిక్వెస్ట్ అంతా పెట్టుకొని 20th కొంచెం అడ్వాన్స్గా అనిపిస్తుంది అని అనుకున్నాను, కానీ మంచిదే అయింది మేడం. అంటే 20th రావడం వల్ల 1 week స్పెండ్ చేశాను టైము. సో 27th అదే 27th అని ఎక్స్పెక్ట్ చేశాను. 25th అవడం అనేది చాలా బాగా అనిపించింది మేడం. ఎప్పుడైతే 25th 24th ఈవినింగ్ నుంచి కొంచెం సఫర్ అవుతా ఉంది నేను చూశాను మేడం. యాక్చువల్గా ఏంటంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ ముందరైనా కూడా రమ్య నేను అబ్జర్వ్ చేస్తూనే 3 months నుంచి ఆమెలో ఉండేటువంటి బాడీ చేంజెస్ అన్నీ నేను చెప్పాను ఆల్రెడీ. ఆమె కన్సీవ్ అయినప్పుడు కూడా రమ్య నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాను నిన్ను 3 months బిఫోర్ నుంచే నాకు తెలుస్తూ ఉంది నీ బాడీలో చేంజెస్ అనేవి. సో దానివల్ల ఏంటంటే తర్వాత చెప్పినప్పుడు అంటే నేను అంత ఎగ్జైట్మెంట్ అంటే 3 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జైట్మెంట్ లోపల ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ బట్ కమ్యూనికేట్ చేయడం అనేది నార్మల్గానే చెప్పాను మేడం. కూల్గా ఉండాలి రమ్య, మనం ఎంత కూల్గా ఉండి ఎంత పోతా ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది మనకి, ప్రతిదీ కూడా ఈజీగా ఉంటుంది, ఎప్పుడు కూడా స్ట్రెస్ తీసుకోకూడదు. సో నేను చెప్పేది మేడం రమ్యకైతే ఎవ్రీ టైం యాక్చువల్లీ నేనేంటంటే మంచి ప్లేయర్ మేడం. అంటే మంచి స్పోర్ట్స్ ఆడతాను, నేను టెన్నిస్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, అన్నీ ఆడతాను. ఈవెన్ చిన్నప్పటి నుంచి కూడాను మార్నింగ్ 5 o'clock లేసేసి పొలాల్లో పనిచేయడం కానీ, తర్వాత ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయి జాబ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు నేనైతే 5 o'clock షార్ప్ లేసేసి కావాల్సినవి చేసుకొని నేను స్పోర్ట్స్కి వెళ్ళిపోతాను. ఈవెన్ ఇవి ఎప్పుడు ప్రతిరోజు డైట్ కానీ ఏమంటే అవి పెట్టి ఐస్ క్రీమ్స్ కానీ ఇవి ఎట్లా పడితే అట్లా తిన్న మాత్రం చేయండి మనకి. ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం చాలా క్లారిటీగా ఉంటాయి. సో అలాగే రమ్య కూడా మ్యారేజ్ అయిన తర్వాత చెప్పేవాడిని నేను, అంటే ఈ ఫ్యాటీగా ఉండేది రమ్య ఇంతకుముందు, అంటే ఆ టైంలో వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండే. నేను కూడా అలాగే తిన్నాను మేడం. తిని ఆల్మోస్ట్ ఒక 85 kilos అట్లా పెరిగాను. పెరిగిన తర్వాత అందరూ ఏంటి అంకుల్లా ఉన్నావు అది ఇదని అంటే, ఇంత ఏజ్కే మనం ఇట్లా ఉంటే ఫ్యూచర్లో చాలా సఫర్ అవుతామని. తర్వాత నేను ఒక 3-4 months క్లియర్గా నా ప్లాన్ అనేది నేను ఫిక్స్ చేసుకున్నాను మేడం. ఫిక్స్ చేసుకొని కంప్లీట్గా ఒక 10 kgs తగ్గించేసుకొని ఇప్పుడు నార్మల్ నా కంట్రోల్లో నేను ఉన్నాను. లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ నన్ను చూసి చాలా మంది ఫాలో అవుతుంటారు మేడం, ఎక్కువ ఫాలో అవ్వడం. ప్లస్ వాళ్ళు ఏంటంటే నువ్వు ఎలా అసలు ఇంత పర్ఫెక్ట్గా ఉండగలవు, ఎట్లా డైట్ మెయింటైన్ చేయగలవు అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను మేడం. ఇదంతా మంచి అనిపిస్తుంది లైఫ్లో కొద్దిగా. ఓకే, మీరు చేంజెస్ చూస్తున్నారు కదా, ఎటువంటి చేంజెస్ అంటే బాడీలో మేడం ఆమె చెస్ట్ కానీ కొంచెం పెరగడం కానీ, నెక్స్ట్ ఏంటంటే కొంచెం లైట్గా యాంగ్జైటీ కాకుండా కొంచెం లైట్గా లేజీగా ఉండడం కానీ అట్లా అబ్జర్వ్ చేశాను మేడం. అబ్జర్వ్ చేశాను. ప్లస్ ఏంటంటే యూరిన్ కూడా కొంచెం ఎక్కువసేపు వెళ్ళడం కానీ అటువంటివన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను మేడం. కొంచెం వీక్నెస్ టైర్డ్నెస్ ఉండడం వల్ల కొంచెం అంటే కొంచెం సఫోకేటెడ్ గా ఉండడం అటువంటి సిమ్టమ్స్ అన్ని చూసాను మేడం. మీరు ఎట్లా బేబీతో కనెక్ట్ అయ్యారు? యాక్చువల్గా మేడం జనరల్గా ఏంటంటే పాతకాల పద్ధతులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ మేడం. ఎప్పటికైనా కూడా ఇంతకుముందు పాతకాల పద్ధతులు ఎలా ఉండేయాలంటే మన కుటుంబంలోనే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, మన కుటుంబంలోనే మంచి
హెల్తీ బేబీస్ అంతా డెవలప్ అయ్యేవాళ్ళు. ఈవెన్ రమ్య వచ్చి మా నాన్న వాళ్ళ సిస్టర్ మేనరికమే మేడం మేము చేసుకునేది, సిస్టర్ డాటర్. సో అప్పుడు చేసుకునేటప్పుడు కూడా మా రిలేషన్లోనే కొంతమంది ఇట్లా చెప్పారనమాట, మేనరికం అవన్నీ సెట్ కావు అది ఇదని. బట్ మేము మాత్రం కేర్ చేయలేదు మేడం. ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి మ్యారేజ్ చేయాలనేది వాళ్ళ అందరికీ కూడా బాగుంటారు, అంటే ఫ్యామిలీ అంతా ఉంటారు జాగ్రత్తగా బాగుంటారు అని చెప్పి చెప్పేవాళ్ళం మేడం. సో అట్లా మేడం. మీరు ఆయన మీద అట్లా ముందు నుంచి తెలుసు కదా, కొంచెం ఎక్కువ డిపెండెన్స్ ఉండేదా అంతకు ముందు? లేదు, ఇండివిజువల్ గా ఉంటది మేడం, సెల్ఫ్ గానే. స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్. ఓకే ఓకే, సరే, అది హ్యాపీగా. ఓకే, సో చాలా సంతోషం. ఇంకా ఒక క్వశ్చన్ ఇది మేడం, నార్మల్ డెలివరీ అంటే చాలా మంది భయపెట్టారు. అవును, ఇట్లా అవుతుంది, అట్లా చేయాలి, అట్లా ముక్కాలి, ఇట్లా. అవును, అసలు చాలా నేను సౌదీలో కూడా చూసాను, చాలా మంది చెప్పారు. నేను ఓకే నార్మల్ గా రియాక్ట్ అయ్యేదాన్ని, ఎక్కువ దాన్ని స్ట్రెస్ తీసుకొని అమ్మో ఇట్లా ఉంటుందా భయమా అని నేను ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు మేడం. ఇక్కడికి వచ్చాక నార్మల్ డెలివరీ ఇలా ఉంటుందా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి వాళ్ళకి నేను చెప్పా. అప్పుడు వేరు, ఇప్పుడు టెక్నాలజీ అంతా మారింది, మెడిసిన్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, మన సపోర్ట్ ఉండాలి, బేబీ సపోర్ట్ ఉండాలి, అన్ని ఈక్వల్ అవ్వడం వల్ల ఆ నొప్పి అనేది తెలియకుండా డెలివరీ అయిపోతుంది అని చెప్పాను మేడం అందరికి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు కన్సెప్షన్ ఈజీగా రావడాన్ని మీరు ఒప్పుకొని ఇష్టంగా చేసినప్పుడు, తర్వాత అట్లనే డెలివరీ కూడా నేను ఈ 25% చెప్తాను, మీరు చేసేది 25, బేబీ 25, మెడిసిన్ 25, మేము 25. సో మీ దీంట్లో చూస్తే మీ 25 మీరు డయట్, ఎక్సర్సైజ్ ఉండడం, బేబీకి చెప్పుకోవడం, తర్వాత మెడిసిన్ ఇక్కడ అండ్ ట్రీట్మెంట్లో వచ్చేసరికి ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ వచ్చి మీరు దాంట్లో బాగా ఇమిడిపోగలదు ఇక్కడ. అవును మేడం, ఇంత మంచి ఎట్లా మీరు వేసారు పార్ట్ ఇక్కడ మేడం, చాలా బాగుంది మేడం, నిజంగా హ్యాండ్స్ ఆఫ్ మేడం, చాలా బాగా చేశారు మేడం. చాలా మందికి తెలియదు మేడం ఇది టాక్ టు బేబీ కానీ అవన్నీ చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది మేడం, ఎక్స్పీరియన్స్ అవ్వాలి అసలు. మీ దగ్గర నుంచి వచ్చే కమ్యూనికేషన్ మేడం మెయిన్ ఇంపార్టెంట్. అది ఇంకా అంటే ఏమంటారంటే అక్కడే సగం మనకి 90% ఆఫ్ మన మైండ్ అనేది సెట్ అయిపోతుంది మేడం. నెక్స్ట్ ఈజీగా ఉంటుంది, ఎవరు చెప్పట్లేదు. అంటే ఇప్పుడు మామూలు జనరల్ గా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడాను వాళ్ళు ఒక డాక్టర్ల చుట్టూ 10 మంది ఉంటారు మేడం. 10 మందిని ఒక్కొక్కరిని కన్సల్ట్ అయ్యి మనం ఏదో అప్రోచ్ అవ్వాలన్నట్టు చూపిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు మేడం. అసలు మిమ్మల్ని చూస్తా ఉంటే మాకైతే నిజంగా మీరు ఇంత ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ పెట్టుకొని కూడా మీరు ప్రతి ఒక్కరిని మీట్ చేసి వెళ్తా ఉన్నారంటే అదే మేడం, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంతే మేడం. కానీ మీరు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే నాకు ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోగలిగాను. సో పాత కాలంలో హోమ్ డెలివరీలు వాళ్ళు ఈజీగా చేసినప్పుడు, ఇప్పుడు మనకి ఇదంతా ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అని. కానీ దాంట్లో మెయిన్ బ్యారియర్ ఏంటంటే ఇది ఎమోషనల్లీ డ్రివెన్. మనం ఎంత హైటెక్ ఇది అన్ని పెట్టినా కూడా మన భాషలో మాట్లాడి పక్కన ఉండి పక్క నుంచి చేయి పట్టుకోవడం, నొప్పి వస్తే మసాజ్ చేయడం, ఇదంతా నేను చెప్పగలుగుతాను. కానీ ఐ షుడ్ థ్యాంక్ మై స్టాఫ్ అండ్ సార్, ఎందుకంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని చేసినప్పుడు అప్పుడే మైండ్ రిలాక్స్ అయినప్పుడు ఆ హోమ్లీ ఫీల్ ఎప్పుడు వస్తుందో ఇక్కడ మనకి మెడిసిన్స్ బాగా పనిచేస్తుంది, మనం చేసుకోగలుగుతాం. ఇంకోటి సార్ ఏంటంటే సార్ ఎనీ టైం అవైలబుల్, అనస్థీసియా, పీడియాట్రిషియన్ ఎనీ టైం. ఒక్కవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం వీ కెన్ కన్వర్ట్ టు సి సెక్షన్. సో ఆ ఒక్క ఉంది కాబట్టి సేఫ్ లిమిట్లో మనం నార్మల్కి ట్రై చేస్తాము. అండ్ ఇంకోటి వీ స్ట్రాంగ్లీ బిలీవ్, ఎందుకంటే ఈ రిలేషన్షిప్ మీతో కానీ స్టాఫ్తో కానీ ఉండేది, ఇట్ ఈస్ మోర్ లైక్ ఫ్యామిలీ. సో ఆ కల్చర్ ఖచ్చితంగా తీసుకురావాలి అనేది మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక హ్యాపీ మదర్ని, హ్యాపీ ఫ్యామిలీని మనం తీసుకుంటే ఇట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ రిపుల్ ఎఫెక్ట్స్ ఇన్ యువర్ ఫ్యూచర్ దిస్ థింగ్. సో దిస్ ఇస్ వాట్ వీ క్యాన్ డూ. ఇది ఈ సాటిస్ఫాక్షన్ కి మనకి దెర్ ఇస్ నో దిస్ థింగ్. ఇంకొకటి ఏం అడగాలి, ఇది ఏంటంటే
ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను చేస్తున్నాను. బట్ ద థింగ్ ఇస్ సార్ దీనికి బాగా అర్థం చేసుకొని ఆ లెవెల్లో, ఎందుకంటే ఇది చెప్పాలంటే ఇది ప్రాఫిట్ అనేదే లేదు పెద్దగా, బట్ స్టిల్ వీ లైక్ ఇట్, వీ వాంట్ టు డూ ఇట్. సాటిస్ఫాక్షన్ మేడం, సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్ కావాలి మేడం, అది కావాలి. అదే ఇంపార్టెంట్. సో దానికోసం మనం చేస్తున్నాం అన్నమాట. అందుకనే ఇది దట్ ఈస్ వై వి వాంట్, ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇన్ వర్కింగ్ సిచ్యువేషన్ ఎన్విరాన్మెంట్ లో తీసుకురాబట్టి, సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అవును మేడం. ఈవెన్ సారీ మేడం, యాక్చువల్గా ఇన్ని 5 days నుంచి ఉంటున్నాం కదా మేడం అక్కడ, ఎప్పుడు కూడా నాకు ఏం రిస్ట్రిక్షన్ ఏమనిపి ఫ్రీగా, అంటే మనం ఏదైనా క్యారీ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు, ఎవరు కూడా నువ్వు ఇట్లా రాకూడదు, నువ్వు ఇట్లా చేయకూడదు, అట్లా ఎవరు అసలు రిస్ట్రిక్షన్ గానే అనిపించలేదు మేడం నాకు కంప్లీట్ గా. సో అది భలే అనిపించింది మేడం నిజంగా. అంటే నేనైతే కంప్లీట్ మేడం ఎవరికైనా కూడా సజెషన్స్ మాత్రం నేను ఇస్తాను మేడం కంప్లీట్ గా. ఇండైరెక్ట్లీ ఇట్ సేస్ దట్ మీరేంటంటే ఇంకా ఒక పిల్లలు పుట్టించే దేవుళ్ళగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం. అంటే అంత ఇదిగా ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు ఉండే జనరేషన్ లో అయితే లేదు మేడం. నేను చాలా వరకు చూశాను మేడం కంప్లీట్ గా. అది మాకు ఇంకా అదృష్టం మేడం, మా జనరేషన్ కి అదృష్టం అని చెప్పాలి. థ్యాంక్స్ మేడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాష్ బిల్డింగ్స్, అట్లా ఉండే పాష్ ఎన్విరాన్మెంట్, అది ఎంతవరకు మనకి ఇది అవుతుంది, ఎందుకంటే అట్లా చూస్తుంటారు. నాకేంటంటే ఇది అలవాటు అయిపోయింది. హౌ యు ఆర్ టేకింగ్, ఎందుకంటే మీరు అక్కడ వేరే కంట్రీస్ లో పోయినప్పుడు దట్ అట్మాస్ఫియర్ విల్ బి ఇట్స్ డైరెక్ట్లీ సేస్ దట్ ఆర్టిఫిషియల్ మేడం, ఇట్స్ నాట్ ఎ న్యాచురల్. ఓకే, wherever it is a natural, things will always go in a natural situation, and we will get the good satisfaction of life. At the end of day we need satisfaction, that's it. We don't want money and these things. We cannot take it further once we die. Okay. Yeah, that's the main funda. We can say that. Okay. So ఇంకోటి లాస్ట్ వన్ ఇది చేస్తున్నారు. ఇప్పుడు కూడా టాక్ టు బేబీ ఇంకా బాగా మీరు చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ చైల్డ్ అనేది ఆ లాస్ట్ వరకు కూడా మనకి ఫిజికలీ ఫిట్, మెంటలీ ఫిట్, అంటే స్ట్రాంగ్ మారల్ వాల్యూస్ అండ్ సక్సెస్ఫుల్, షుడ్ బి ఎ టాప్ లీడర్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెనీ పీపుల్ ఆన్ ద రైట్ వే. అటువంటిది మీరు ఇంకా చెప్తూ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్. అండ్ వాళ్ళని పెంచడం ఈజీగా ఉంటుంది. Not only that, to a certain extent we can create some change in the immediate మన neighborhood లో మనకి తీసుకుని. ఇద్దరు ఇంత మోటివేటెడ్ గా ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు. అందుకని యూటిలైజ్ మేము మీ బట్టి వాళ్ళని ఇట్లా స్ప్రెడ్ చేయమంటాం. ఎందుకంటే ఆర్టికులేట్ చేసి చెప్పడం అనేది అందరికీ కాదు. సో అది ఇద్దరు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సార్ మాట్లాడుతున్నారు. మీ బేబీ ఇప్పుడు ఎలా ఉంది? మీరు ప్రెగ్నెన్సీలో అంతా బాండింగ్ జరిగింది కదా? అవును సార్. మాట్లాడటం అన్ని టాక్ టు బేబీ చేసేదాన్ని సార్ డైలీ. ఇప్పుడు మీ చైల్డ్ ఎన్నో రోజు? ఈరోజు 5th day సార్. రైట్ ఫ్రమ్ బర్త్, వాట్ ఈస్ దట్ యు ఆర్ అబ్జర్వింగ్ ఇన్ యువర్ చైల్డ్? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను టాక్ టు బేబీ చెప్పుకున్నాను సార్. అంటే యూరిన్ మోషన్ వెళ్ళినప్పుడు సిగ్నల్ ఇవ్వాలి, ఫుడ్కి సిగ్నల్ ఇవ్వాలి. ఓన్లీ దానికే ఏడుస్తున్నాడు కానీ మిగతా అప్పుడు అసలు ఏడిపించట్లేదు సార్. నిద్రపోతున్నాడు నైట్. ఓన్లీ ఫుడ్, మోషన్. నేను అలా ఎలా చెప్పుకున్నానో అలానే. ఓకే. ఇంకా అంటే రూపురేఖలు కూడా స్ట్రక్చర్ చేసుకునింది, మేబీ అది కూడా అనుకునిందేమో కొంచెం నీట్ గా అలానే వచ్చింది. డింపుల్ కావాలనుకున్నాను సార్, నాకు డింపుల్ పడుతుంది. డింపుల్ కూడా వచ్చేసింది. ఓకే. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత భలే అనిపించింది సార్. ఆ బిల్డింగ్ లో మేము ఫస్ట్ వచ్చాం కదా, వచ్చినప్పుడు మీరు మాట్లాడే విధానం కానీ, ట్రీట్ చేసే విధానం కానీ, చాలా టైం స్పెండ్ చేశారు సార్ మాతో. టైం స్పెండ్ చేయడం కానీ బాగా అనిపించింది సార్. సో వాయిస్ అన్ని రికగ్నైజ్ చేస్తుందా బేబీ? చేస్తుంది సార్. నేను ఎప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆర్ యూ హియర్ మీ అని ఇంగ్లీష్ లో వాక్ చేసేటప్పుడు మైండ్ చెప్పుకునేదాన్ని సార్. ఇప్పుడు హియర్ మీ అంటే అంటుంది. అది గమనించాను సార్. సాంగ్ అటువంటిది ఏదైనా వినేవారా? సాంగ్ వినేదాన్ని. నేను టైం కి వాక్ చేసేదాన్ని సార్. వాక్ చేయకపోతే కిక్ ఇచ్చేది, నువ్వు చెయ్యి. అట్లా సిగ్నల్స్ అన్ని
చాలా సంతోషం. ప్రాపర్ గా లేకపోతే కష్టం మేడం, ఏదైనా కూడా అంత ఈజీ కాదు. చాలా మంది వదిలేస్తారు మేడం వీటిని, ఏముంది టాక్ టు బేబీ అర్థం కాదు అది ఇది అంటారు. నిజమేనా? అవన్నీ తెలుసుకోవాలి అసలు ముందు అసలు అవన్నీ తెలుసుకుంటేనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి మంచి నాలెడ్జ్ తో ఓ ఇలా ఉంటారు బేబీ, ఇలా మౌల్డ్ చేసుకోవచ్చు, మనము ఇంత మంచి బేబీని తీసుకోవచ్చు. ఇంతకు ముందు జనరేషన్ అంటే పుట్టేస్తారు, ప్రెగ్నెన్సీలు వస్తాయి, పిల్లలు ఏడుస్తున్నారంటే కారణం ఏంది మేడం? వాళ్ళు ఇప్పుడు అబ్దుల్ కలాం గాని వివేకానంద గాని వీళ్ళు వాళ్ళ మదర్స్ వాళ్ళు డిజైన్ చేసుకున్నారు కడుపులో ఉన్నప్పుడే ఇట్లా ఉండాలి. సో మనం కూడా మనం చేసుకోవడం వల్ల మన బేబీ కూడా అలా కరెక్ట్ గా ఉండడం కానీ, ప్రాపర్ గా మనం ఏదనుకుంటే అదా చేయడం కానీ. చాలా మందిని చూసాను మేడం, అందరు ఏడుస్తారు, మాట వినరు. ఎందుకు మాట వినరు? పిల్లలు పుట్టాక ఇలానే ఉంటుందా? ఎందుకు అలా ఉంటుంది? అసలు అప్పట్లో లేదు కదా సార్ టాక్ టు బేబీ, మాకు తెలీదు. ఇప్పుడు ఇదంతా మాకు తెలుసుంటే మేము కూడా ఇట్లా అయి ఉండేది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను చాలా మందికి చెప్పాను సార్ ఇట్లా. మీ మదర్ వాయిస్ రికగ్నైజ్ చేస్తుందా చైల్డ్? చేస్తుంది. అంటే మీ మదర్ దగ్గర ఉన్నారు కదా. అవును సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జీన్స్ అండ్ మన డిసీజెస్ తీసుకుంటే అంతకుముందు సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే జీన్ ఉంటే ఆ జీన్ డెఫినెట్గా పాస్ ఆన్ అవుతుంది అని, ఆ డిసీజ్ మేనిఫెస్ట్ అవుతుంది. తర్వాత లాట్ ఆఫ్ రీసెర్చ్ జరిగి సమ్ ఇంపార్టెంట్ పాత్ బ్రేకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. అంటే ఎపిజెనెటిక్స్ అంటే జీన్ ఉండొచ్చు, కానీ జీన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే దానికి కండ్యూసివ్ కండిషన్స్ ఉంటేనే ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఒక డిజీజ్ జీన్ ఉన్నా దానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ట్రిగరింగ్ దట్ జీన్. సో ఆ ఎన్విరాన్మెంట్ని మనం చేంజ్ చేయొచ్చు. ఆ ఎన్విరాన్మెంట్ని చేంజ్ అయితే ఆ జీన్ సైలెన్స్ అయిపోతుంది, ఎక్స్ప్రెషన్ ఉండదు. సో దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. లాట్ ఆఫ్ రీసెర్చ్ త్రూ అవుట్ ద వరల్డ్ త్రూ మెడిటేషన్ అండ్ అదర్ థింగ్స్ యూ కెన్ అచీవ్ దట్. ఎగ్జాక్ట్లీ సార్. సో అందువల్ల ఏంటంటే మన చిల్డ్రన్కి వచ్చేవి ఈ జెనెటిక్కే కాకుండా ఎన్విరాన్మెంట్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దోస్ జీన్స్. ఎగ్జాక్ట్లీ. సో అది మన చేతిలో ఉంది అని అంటే మన జీన్స్ని మనం కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. జీన్స్ కెన్ బి టర్న్డ్ ఆన్ ఆర్ ఆఫ్. ఇప్పుడు ఒకవేళ డిఫెక్టివ్ జీన్ అట్లా ఏమైనా ఉన్నా కూడా, సో ఎపిజెనెటిక్స్లో అవర్ డయట్, విటమిన్స్ అండ్ అవర్ ఎమోషన్స్. అందుకనే మా ఎక్స్పీరియన్స్ చూసి ద మదర్ ఈ డయట్, ఎక్సర్సైజ్, విటమిన్ సప్లిమెంటేషన్ మనం పెడుతున్నాం, ప్లస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ బేబీ ఖచ్చితంగా నార్మల్ బేబీ. అదే ఈ డయట్, ఎక్సర్సైజ్ మిస్ చేసి కొంత స్ట్రెస్ ఏమైనా ఉన్నప్పుడు ప్రాబ్లం. ఇంకోటి ఆ ప్రాబ్లమే జీన్స్, జెనెటిక్ ప్రాబ్లమే లేదు అన్నా కూడా మదర్ స్ట్రెస్ నేను గమనించాను. ఈ ఆటిజం, ADHD ఎక్కువ ఆఫ్టర్ పుట్టిన తర్వాత కూడా. సో వెరస్ హ్యాపీ చిల్డ్రన్ ఎప్పుడు ఉంటారో వాళ్ళు దే విల్ బి ఇంటెలిజెన్స్ ఈజీ. ఎందుకంటే హ్యాపీనెస్ కి, ఆ ఎమోషన్స్ కి ప్లస్ ఇంటెలిజెన్స్ ఉండే సెంటర్ కి కనెక్షన్ బ్రెయిన్ లో ఫైబర్స్. అదే వాళ్ళు ఎక్కువ, అందుకనే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి. సో దట్ వాళ్ళు, మీరు చెప్పారు చూడు 5 days బై ఊమ్ కొడుతుందంటే మాట్లాడి దే విల్ స్టార్ట్ రెస్పాండింగ్. వాళ్ళతో మాటలు కూడా, ఈ శ్లోకాలు మాటలు మనం మామూలు మాట్లాడేది కూడా ఉంటే వాళ్ళు ఎంత త్వరగా మాట్లాడాలి, వొకాబులరీ బాగా వచ్చేస్తుంది. శ్లోకాలు చెప్పించండి. ఒక 8-9 months వాళ్ళు మాట్లాడే వచ్చేటప్పుడు నోరు బాగా తిరిగిపోతుంది ఈజీగా. అండ్ ఇన్ US లో డిస్లెక్సిక్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి మాటలు మనం శ్లోకాలు చెప్పిస్తున్నారు వాళ్ళతో. శ్లోకాలకి నోరు తిరిగిపోతే వాళ్ళు న్యాచురల్ మాటలు బాగా వచ్చేస్తుందని. సో ద మోర్ వి టాక్ ద ఇంటెలిజెన్స్ విల్ బి ఇది డెవలప్డ్ అనమాట.
సో అందువల్ల మనం ఇప్పటి నుంచే మాట్లాడడం, మనం ఇష్టంగా మాట్లాడడం, అట్లా చేసినప్పుడు వాళ్ళ ఈ ఫస్ట్ 2-3 ఇయర్స్లో బాగా ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ బాగా వస్తుంది. ఈ మ్యూజిక్, లాంగ్వేజ్, మ్యాథ్స్ ఈ 3 బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. సో జస్ట్ బై అందుకనే హోమ్ సాంగ్ కంటిన్యూ చేయడం, స్లోగా బిడ్డనే ఒక 2-3 వెరీ గుడ్ స్ట్రెస్ బస్టర్ అదే మనం అందించి ఇచ్చేస్తే సో మీరు బాగా కంటిన్యూ చేసుకోగలుగుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంతమంది అది చేసి అట్లా వదిలిపెట్టేస్తారు మేడం, కంటిన్యూ చేసి తర్వాత యూ టెల్ us ద ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఎట్లా యాజ్ ద బేబీ గ్రోస్ సో మనకి కూడా అది బాగుంటుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ బి అ వెరీ గుడ్ రోల్ మోడల్ ఫర్ మెనీ ఆఫ్ ద మదర్స్ అండ్ చిల్డ్రన్. ఓకే. సో చాలా సంతోషం. ఎందుకంటే మీరు ఇట్లానే ఉండాలి, బేబీ కూడా బాగుండి. దిస్ ఇస్ హౌ వి క్రియేట్ సమ్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. అది ఒక కల్చర్ లాగా మనం, ఎందుకంటే దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంతకుముందు కాలంలో మనకి ఒక మన గ్రాండ్ మదర్స్ ఆ టైంలో టాక్ టు బేబీ తెలియకపోయినా మంచి మాటలే చెప్పేవాళ్ళం. సో మనకి టీవీ ఇదంతా లేదు కాబట్టి ఎక్స్పోజర్ టు నెగటివిటీ అనేది నిల్. కానీ ఇప్పుడు అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ధైర్యం చెప్పేవాళ్ళు తగ్గిపోయినారు. అన్ని 4 గోడల మధ్య జరుగుతున్నాయి మేడం, అందువల్లే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నెగిటివిటీకి ఎక్కువ అవుతుంది మేడం, పాజిటివ్ కి రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరు. సో యూ హ్యావ్ టు చేంజ్ దట్. మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఒప్పుకోరు ఎవరు. ఇది గమనించి చూడండి, బేబీ బాగుంది మంచిగా ఉందంటే అందరూ అప్రిషియేట్ కూడా చేయరు. అవును మేడం, అప్రిషియేట్ చేయరు, ఏదో వీళ్ళు చెప్పుకుంటారు అని. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది గమనించినప్పుడు దాంట్లో ఒక్క గ్రూప్ వచ్చి అడుగుతారు, నువ్వు ఏం చేసావు నాకు కూడా చెప్పు అని. అవును మేడం, అవును. అటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు, మిగిలిన వాళ్ళు అసలు పట్టించుకోరు. కొంతమందికి ఈర్ష్య కూడా ఉంటుంది, జెలసీ. అది ఎట్లా హ్యూమన్ నేచర్, అంతే, హ్యూమన్ నేచర్. అది మనం ముందుగానే చెప్పేసినాం అనుకోండి, ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ మీరు దాన్ని హ్యాండిల్ చేసుకోగలరు. లేకపోతే మన క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు, అదేం పెద్ద విషయం అన్నట్టు వెళ్ళిపోతారు. ఇదేం ఈమె చెప్పేసిందా, ఈమె చేసేసిందా అని. బట్ మనం తెలుసుకుంటే ఓకే, దట్ ఈస్ హౌ దే ఆర్. ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ విల్ అక్సెప్ట్, బట్ దట్ ఫ్యూ పీపుల్ కెన్ బ్రింగ్ అ చేంజ్. మీరు ఆశించిన చేంజ్ తీసుకురాగలుగుతారు. మీ బ్లెస్సింగ్స్ మాకున్నాయి మేడం, అందుకే ఇంత డెలివరీ ఫాస్ట్ గా అయిపోవడం, ప్రెగ్నెన్సీ అయిపోవడం కదా. చాలా వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం.